నల్లగొండ జిల్లా నకరేకల్లో జాతీయ రైతు దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేముల వీరేశం, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి పాల్గొన్నారు। రైతు దినోత్సవ సందర్భంగా రైతుల సమస్యలపై ప్రత్యేక చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తోన్న హెచ్ఎంటీవీ నీలతల్లి అగ్రి కరెస్పాండెంట్ శరత్ను గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థ సత్కరించింది। వీరితో పాటు వ్యవసాయ అధికారులు, సైంటిస్టులకు అవార్డులను అందించారు। సేంద్రియ పంటలను ప్రోత్సహించేలా రైతు కమిషన్ ప్రణాళికలు రూపకల్పన చేస్తుందని కోదండరెడ్డి అన్నారు। గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే వేముల వీరేశం పేర్కొన్నారు। ప్రకృతి వ్యవసాయానికి ఉన్న ఇబ్బందులు, ప్రకృతి వ్యవసాయము భవిష్యత్తులో కొనసాగాలి అనంటే ఏం కావాలి ప్రభుత్వం పక్షాన అనేది ఇప్పటికే మేము ఒక నివేదిక కూడా తయారు చేయడం జరిగింది। పూర్వం మన సాంప్రదాయ వ్యవసాయమే ఈరోజు మీరు చేస్తున్న ప్రకృతి వ్యవసాయం। ఆ రోజులలో పశువుల ఎరువు, మేకల ఎరువు అనేకమైన ఇబ్బందులు వస్తున్నాయి। అట్లాంటి భూములలో మనం గనక ఆహార పంటలు పండించి వినియోగదారులకు ఇస్తే లేనిపోని ఆరోగ్యకరమైన చిక్కులు వస్తున్నాయి। దీన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గ్రహించింది। ఇప్పటికే ఒకసారి పాలేకర్ గారు వచ్చినప్పుడు వారు ఒక మాట అన్నారు, వారికి అవార్డు వారి చేతుల మీదుగా ఇస్తూ పాలేకర్ గారు కోరిన విధంగా మా రాష్ట్రంలో కూడా ప్రయత్నం చేస్తాము అనే మాట మాట్లాడుతూ వేదిక పైన ఉన్న మంత్రులకందరికీ కూడా ఒక సూచన కూడా చేయడం జరిగింది। నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్న కుటుంబాలు, ఇది సామాన్య పని కాదు, చాలా కష్టమైన పని, అందులో దిగుబడి తక్కువ। ఈ పంట పండిన తర్వాత మామూలు పంట కంటే దీనికి న్యాయంగా సాంప్రదాయ పంటల కంటే దీనికి ధర ఎక్కువ రావాలి, కానీ ఆ పరిస్థితిలో మార్కెట్లో కనిపిస్తలేదు। సేంద్రియ వ్యవసాయం అనేటువంటి దాన్ని ప్రోత్సహించాలంటే కొంత రిస్క్తో కూడుకున్నటువంటి పని అనేటువంటిది నాకు చాలా స్పష్టంగా తెలుసు। ఎందుకంటే వ్యవసాయాన్ని లాభసాటి అనేటువంటి ఒక పదం వచ్చిన తర్వాత, వ్యవసాయంలో లాభాలు అనేటువంటిది వచ్చిన తర్వాత ఈరోజు పెస్టిసైడ్స్ ఎక్కువ వాడేటువంటి ఒక పరిస్థితి వచ్చింది। అంటే నాటు పెట్టిన కానించి, నేను నిన్ననే నాటేసిన యూరియా, అడుగుపిండితో పాటు జింకుతో పాటు కలుపు మందుతో పాటు ఆ తర్వాత పిలిక గులుకలు ఇవన్నీ కలిపి నాటును స్టార్ట్ చేయవలసినటువంటి ఒక పరిస్థితి వచ్చింది। అంటే భూమిలో ఉన్నటువంటి సారం కోల్పోయినాం కాబట్టి భూసారాన్ని పెంచడానికి ప్రతిసారి ఒక పెస్టిసైడ్ ఏదో ఒకటి యాడ్ అవుతూ పోతూ దాని సంఖ్య పెరుగుతుంది తప్ప తరుగుతలేదు। కారణం ఏంటంటే పశు సంపద అనేటువంటిది లేకపోవటం। వెనకటికి మనం ఎండాకాలం వచ్చిందంటేనే ప్రతి రైతుకు ఒక గుంపెడు పశువులు ఉండేది, బర్రెలు కానీ ఆవులు కానీ ఇవి। ఆ ఎరువును తీసుకొని పోయేసి మనం పొలాలలో చల్లుకొని మనం తొలకరి కోసం వెళ్ళేటువంటి ఒక పరిస్థితి ఉండే। ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి ఎక్కువ దీని మీద ఆధారపడవలసినటువంటి ఒక పరిస్థితి వస్తుంది।